1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే. ఈ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఈ డేటింగ్ యాప్స్ నిజంగా వీటి వల్ల అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయని అంటూ ఉంటారు. హత్యలు ఎక్కువైపోతున్నాయి అంటారు. నిజంగా వీటిని బ్యాన్ చేయడం అనేది అదంత ఈజీ కాదు కదమ్మా! నిజంగా అంటే ఎలా జాగ్రత్తగా ఉండాలమ్మా? ఇంక వస్తూనే ఉంటాయి. ఈ యాప్ తీసేసినామంటే నెక్స్ట్ ఇంకో యాప్ పుడుతది. అంటే మారాల్సింది యాపులా లేకపోతే మనుషులు మనం ఉండే మారాలండి. విధానమా? యాపులు ఎందుకు మారుతాయి? అదే కదా! మనుషులు ఈ కదా యాప్ బ్యాన్ మారాల్సింది. చేస్తావు. టిక్ టాక్ చేసేసారు. అంతే తర్వాత ఏంటి? అయిపోయింది. తర్వాత మళ్ళీ వచ్చింది. ఇంకో మళ్ళీ కొత్త యాప్ వస్తది. ఇంకో టాక్ టాక్ ఏదో వచ్చేస్తుంది. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. సో మనుషులు మారాలి ఫస్ట్. ఎవరో మనకు ముక్కు తెలియని అసలు మనకు ఎవరో తెలియదండి. అసలు అతను ఆ మనిషి మనతో మాట్లాడే మనిషి అమ్మాయా అబ్బాయా కూడా తెలీదు. ఆ ఏజ్ కరెక్టా కాదో తెలీదు. అసలు ఏమిటో తెలీదు. వాళ్ళు హలో అనంగానే ఇటు పక్క హలో అనేస్తారు అంతే. సో అంటే జనాలు ఎలాగంటే మన చుట్టుపక్కల మనను నమ్మి మనతో మాటు ప్రేమగా ఉండే వాళ్ళని నమ్మట్లేదు. కరెక్ట్ అమ్మా. ఎక్కడో ఉండి ముక్కు మొహం హలో తెలియనోడు. అనగానే అసలు ఇంకా భూమి మీద నిలబడట్లేదు. చాలా మటుకు మనం చాలా వీడియోలు చేస్తాం దీని గురించి. కాపురాలు కూలిపోవడానికి కారణాలు ఇన్స్టాగ్రాము, రీల్స్ చేసుకోవడము, ఇంట్లో వాళ్ళని నమ్మకుండా, ఇంట్లో వాళ్ళకు షేర్ చేసుకోకుండా, మన బాధలు మన కష్టాలు మన చుట్టుపక్కల వాళ్ళకు షేర్ చేసుకోకుండా, ఎవరో హలారణంగానే నీ బాధలని చెప్పేసుకొని మనం లాస్ట్ మంత్ మనం వీడియో చేసాం. సో హలో అనగానే అతనితో చాలా ప్రేమ ఏర్పడిపోయి లాస్ట్గా హస్బెండ్ పేరు చెప్తేనే ఈమెకు చిరాకు వచ్చేంతగా అతను నమ్మేసి కొన్ని లక్షల రూపాయలు పోగొట్టుకున్న తర్వాత రియలైజ్ అయిపోయి అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. కాబట్టి అంటే ఉండొచ్చండి. అంటే నేను ఇన్స్టాగ్రామ్లో వాడకూడదా, వాట్సాప్లో వాడకూడదా, ఫేస్బుక్లో వాడకూడదు. ఎస్, అన్నిట్లో మనం అప్డేట్ అవ్వాలి. అన్నీ మనం తెలుసుకోవాలి. ప్రపంచం ఎంత అప్డేట్ అవుతుంది తెలుసుకొని, ఎంతవరకు తెలుసుకోవాలంటే అది మన జీవితాలను పాడు చేయనంత వరకు, మనకి ఏమీ హాని కలగనంత వరకు ఎస్ మనం అన్నీ తెలుసుకుందాం. తెలుసుకోకూడదని ఏం లేదు. ఫ్రెండ్షిప్ చేసిన మాత్రాన తప్పులేదు. ఆ ఫ్రెండ్షిప్ కు ఎంత హద్దు ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా పర్సనల్ విషయాలు ఎవరో ఒక మనిషితో హలో అనగానే హలో, దట్స్ ఇట్. మళ్ళీ దాని తర్వాత వాడు ఎప్పుడైతే హద్దు దాటేసి మాట్లాడతాడో ఎస్ ఇంతవరకే నేను మాట్లాడతా, ఇంతకు మించి నేను షేర్ చేసుకోకూడదు అనేది. యాప్లు మారకూడదండి, మనుషులు మారాలి. మనుషుల ఆలోచనలు మారాలి. ఎవరినో ఎలా నమ్ముతావు నువ్వు? ఇంట్లో వాళ్ళని నమ్మవు. 20 సంవత్సరాలు కాపురం చేసి పిల్లలు అంటే హస్బెండ్తో నీకు పడదు. ఎవరో అనగానే హలో అనగానే అబ్బా మీ వాయిస్ కోకిల కంటే చాలా, కోకిల ఊరేసుకొని చచ్చిపోయేంత కంటే అంతకంటే చాలా బాగుందండి మీ వాయిస్ ఉంటే అసలు కోకిల చచ్చిపోద్దండి అంటనగానే ఈవిడ ఎక్కడ లేని 50 కిలోలు ఉండే ఆవిడ 100 కిలోలు అయిపోద్ది. ఎందుకంటే అంత ఇదైపోదు. ఎందుకంటే అదొక అస్త్రం అండి. వేరే వాళ్ళని మరి ముఖ్యంగా కొంతమంది లేడీస్ని పొగడ్తలకు కొంతమంది చాలా మురిసిపోతారనమాట. అంటే వాళ్ళు అవునా నన్ను పొగుడుతున్నాడా అనేది అనట్లేదు. వాళ్ళు ఉన్నది చెప్తే నిజంగా ఎస్ మీరు ఇలా ఉన్నారు అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పరండి, అది పొగడతవదు కదా. లేనిది ఉన్నట్టుగా ఊహించి ఉన్నట్టుగా క్రియేట్ చేసి మీకు చెప్తే అది పొగడితే అవుతుంది. మీరు ఒక మంచి పని చేస్తే నేను అప్రిషియేట్ చేస్తే ఎస్ కరెక్ట్. కానీ లేనిది నేను మీలో ఉందని చెప్పేసి చెప్తే అప్పుడు ఆ పొగడ్తలకు లొంగిపోయి వీళ్ళు సంసారాలని పాడు చేసుకొని పిల్లలను భర్తను వదిలేసి వేరే బయటికి వెళ్ళి వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేస్తారు. ఈ అప్లికేషన్స్ అనేది ఇవన్నీ ఎంతవరకు యూస్ చేయాలో అంత ఎస్ మీ నాలెడ్జ్ అప్డేట్ చేసుకోవడానికి చేయండి, లేదా మీ కెరియర్ ఇంకా ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవడానికి, లేదా ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి, లేదా ఒక మంచి ఫ్రెండ్ అన్నీ షేర్ చేసుకొని చక్కగా మీకు మంచి సలహాలు ఇచ్చి మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టే స్నేహితులు ఉంటే ఎస్ దానికి ఏం ఫ్రెండ్షిప్ చేయకూడదని ఎవరు చెప్పట్లేదు. కానీ అలా ఎవరు చేయట్లేదండి. ఎంతసేపు వచ్చి ఎదుటోడు ఆ హలో అన్న వాళ్ళని ఎలా మోసం చేయాలి, వీళ్ళని ఎలా చీట్ చేయాలి, ఎలా నా స్వార్థానికి వాడుకోవాలి అని వాళ్ళ ఆలోచనలు ఉన్నప్పుడు అది మనం పసిగట్టాల్సిన బాధ్యత ఏంటంటే మనమే. ఎవరితోనో మనం ఏ లిమిట్లో ఎవరితోనైనా రాదు కానీ ఎవరితోనైనా సరే ఏ లిమిట్లో ఉండాలో ఆ లిమిట్లో ఉంటే అసలు ఏమీ అనర్థాలు జరగవండి. కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే మన వాళ్ళను మన కోసం
ప్రాణం ఇచ్చే వాళ్ళను మీరు లేకపోతే మేము లేము అని వాళ్ళని నమ్మకుండా ఎవరో ఎక్కడి నుంచో హలో అనంగానే జనాలు ఏమైపోతున్నారంటే వాళ్ళ వెంట పరుగు తీసేసి వాళ్ళ గోతులు వాళ్ళే తవ్వుకుంటున్నారు. సో సోషల్ మీడియా అనేది చాలా మంచిది. రీల్స్ చేసుకోండి, చక్కగా ఏంటి మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి, జీవితంలో ఎలా పైకి రావాలో చేసుకోండి. లేదా మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎవరైనా 4 మంచి మాటలు వింటే చెప్తే ఆ మాటల ద్వారా మీ జీవితాన్ని బాగు చేసుకోండి. కానీ ఇలాంటి అంటే లేనిపోని వాటికి మీరు భ్రమపడిపోయి మీ జీవితాలు మీరు నాశనం చేసుకుంటే మీరు పాడబడేవే కాకుండా మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని కూడా మీరు మోసం చేసినట్టే. ఇంత చేసి మీరు వాళ్ళతో బయటికి వెళ్ళిన తర్వాత మీరు బాగుంటారా అంటే జరగదండి. అది అస్సలు జరగదు. 99.9% జరగదండి. అలా జరుగుతుంది అని అంటే మాత్రం అదొక మిరాకిలేనా అనుకోవాలి కదా. నాకు పెళ్ళయిందా, పెళ్ళయిందండి, అయ్యో పెళ్ళైపోయిందా అప్పుడు అనగానే అయ్యో ఏంటండి ఇంత చిన్న ఏజ్లో మీరు చూస్తే మీరు ఇంకా 20 సంవత్సరాలు దాటని వాళ్ళ కాలేజీ అమ్మాయిలాగా ఉన్నారు. 2 పిల్లలు అనగానే ఈవిడికి ఎక్కడో ఊహించుకున్నా, అవునా నేను అది కదా ఇది కదా అనేసుకొని సరే మరి ఏంటి మరి హ్యాపీగా, ఏం హ్యాపీ అండి ఎప్పుడో పెళ్లి చేశారు, నేను హ్యాపీగా లేను అనగానే అయ్యో నేను ప్రపంచం అంటే ఏంటో చూపిస్తాను, మీకు ఏంటి ఆనందం అంటే ఏంటో చూపిస్తాను వస్తారా అనగానే ఈవిడ మూట మీద సర్దుకొని వెళ్ళిపోద్ది. వాడు అక్కడ ఏం చేస్తాడో తెలియదు. మీరు అటు కాకుండా ఇటు కాకుండా మీరు మీ జీవితాలు మీరు నాశనం చేసుకుంటారు. పిల్లల్ని వదిలేస్తే ఆ పిల్లలు లేక తల్లి అని ఎంత ఏడుస్తారంటే, అమ్మ ఎక్కడ పోయిందంటే భర్త చెప్పుకోలేక, నలుగురిలో తల ఎత్తుకోలేక. ఇవన్నీ అనర్థాలకు కారణం ఏంటంటే మీరు హద్దు దాటి ఎవరితోనైనా సరే ఏదైనా షేర్ చేసుకోవడము, ఏదైనా మాట్లాడడము చేసినప్పుడు మాత్రమే ఇలాంటివి జరుగుతుంది. మీరు తప్పకుండా ఫ్రెండ్షిప్ చేసి ఆడామగా ఏం లేదండి, ఎవరితోనే మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు. కానీ మనకు ఆ బౌండరీ ఉంటుంది చూడండి, ఆ బౌండరీ నువ్వు దాటొద్దు, నేను దాటను. అలాంటప్పుడు మీకు ఏమీ నష్టం లేదు. కాబట్టి స్నేహాలు చేయండి, చక్కగా మీరు మీ తెలివితేటలను ఉపయోగించుకోండి. మీకు ఏదన్నా అవసరమైంది ఉంటే, మీకు పనికొచ్చేది ఉంటే వాళ్ళ సలహాలు తీసుకోండి. అంతేగాని మీ జీవితాలను నాశనం చేసుకుంటే ఫ్రెండ్షిప్లు అయితే చేయదు. నిజంగా మీ ఒక్కరితో అయిపోదు, ఎంతమంది జీవితాల్లో ఎంతమంది అంటే జాగ్రత్త పడాలి నిజంగానే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.